శరవరభవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అక్టోబర్ మాస ఫలితములలో వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితములు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ రాశివారు స్టబోన్ క్యారెక్టర్స్ అని అంటారనమాట. వృశ్చిక రాశి సాధారణంగా ఎంతో కష్టం వచ్చినా సరే ఓపిక పట్టి భరించి 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 ఉండేటువంటి వాళ్ళు. ఎక్కడి దాకా వెళ్ళాలన్నా వెళ్తారు, తక్కువ జీతంతో బతకాలన్నా బతుకుతారు. వీరికి 4,000 జీతంతో అయినా సరే అలాగే ఉంటారు, 40,000 జీతంతో అయినా అలాగే ఉంటారు. ఆడంబరాలకు వెళ్ళరు. ఒకవేళ వీరు కానీ ఆడంబరానికి వెళ్తే ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వెళ్ళరు. ఇక ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించి ఇప్పటి వరకు మీరు అడుగడుగునా కష్టాలు పడుతూనే వస్తూ ఉన్నారు ఇక్కడ దాకా. ఇప్పుడు మీరు విశేషంగా ఏం చేయాలి అనంటే, ప్రత్యేకమైనటువంటి ఈ నెలలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే ఎప్పట్లా కాకుండా కొంచెం తేజవంతంగా నిర్ణయాలు తీసుకోండి. ఎవరికన్నా డబ్బులు ఇచ్చేది ఉంటే ఇచ్చేయండి. ఏవైనా సరే పనులు పెండింగ్లో ఉంటే తీర్చేసేయండి. వీటి వల్ల మునుముందు మీకు విశేషమైనటువంటి మంచి ప్రతిఫలాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు వృశ్చిక రాశి వారు ఎప్పుడు చేసినా రిజల్ట్ వెంటనే రాదు. వృశ్చిక రాశి వారు అందరికీ కూడా ఏంటంటే, ఇప్పుడు చేస్తే ఒక బాణం మనం గుంజామనుకోండి, అది ఎంత గుంజితే దానికి 20 రెట్ల ప్రతిఫలం వస్తుందంట. అలా ఈ రాశి వారు కూడా అంతే. ఈరోజు మీరు చేసే దానికి మీరు ఫౌండేషన్ వేసినట్టు ఎప్పుడో వస్తుంది. ఆఖరికి ఈ రాశి వాళ్ళు ఏదైనా మంత్రంతో జపం చేయించుకున్నారనుకోండి, అప్పుడు కూడా అంతే. ఆ ప్రతిఫలం రావడానికి కనీసం 3 నెలలు పడుతుంది. ఎవరికైనా 21 రోజుల్లో ప్రతిఫలం వస్తుంది, 41 రోజుల్లో వస్తుంది, కొంతమందికి నెలన్నరలో వస్తుంది. వీరికి మాత్రం 3 నెలలు పడుతుంది. కాబట్టి తీసుకునే నిర్ణయాలు విశేషంగా తీసుకోండి. ఇక ఈ రాశి వారు విశేషంగా చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే, అగ్నితత్వ రాశి కింద మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారిని అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. పూజలు చేసేటప్పుడు కానీ, హోమాలు చేసేటప్పుడు కానీ, నిప్పు మిరిగలు పడడం కానీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది ఏమిటి అంటే, ఇనుము ఏదైనా ఉందనుకోండి, ఇనుముతో చేసేటువంటి పనులు ఏమైనా ఉంటే కూడా జాగ్రత్త. అంటే ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా ఉంటే, వ్యాపారం చేసే వాళ్ళలో ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఇండస్ట్రియలిస్టులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా ఫ్యాక్టరీ పెట్టి, ఆయిల్ మిల్లులు పెట్టి, లేకుంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఉండడము, అధికంగా ఈ రాశి వాళ్ళు అందులో ఉంటారు. వారు జాగ్రత్త వహించాలి. ఆ ఇనుము వల్ల మీకు ఇబ్బంది. ఇప్పుడు ఇనుము వల్ల ఇబ్బంది అంటే, అది వచ్చి నన్ను తగిలితేనే కదా నేను ఈ కంపెనీకి ఎండీని ఎక్కడో కూర్చుంటా అంటే అది ఖరాబ్ అవ్వచ్చు, దాన్ని రీప్లేస్ చేయడానికి డబ్బులు ఖర్చు అవ్వచ్చు, అది కూడా మీకు గండమే కదా. కాబట్టి ఆలోచించేటప్పుడు అన్ని సైడ్ల నుంచి ఆలోచించండి. అప్పుడే మీకు విశేషమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి. ఇక వృశ్చిక రాశిలో చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే, ఇందులో మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, డల్ స్టూడెంట్స్ ఉంటారు. ఇవి గురువు యొక్క తత్వం బట్టి ఆధారపడి ఉంటుందండి. అసలు ఈ రాశి వారే కాదు, అందరి రాశి వారు కామన్గా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, ఒకవేళ వృశ్చిక రాశి జాతకంలో మీ పిల్లలు ఉన్నారనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ శనగల్ని 110 శనగల్ని నీళ్ళల్లో నానబెట్టి, కొంచెం దొడ్డు శనగలు తీసుకోండి, చిన్న శనగలు అయితే మళ్ళీ కూర్చాలి దాన్ని కాబట్టి, బుధవారం రోజు రాత్రి నానబెట్టి గురువారం నాడు ఉదయాన్నే సూదిదారంతో కుచ్చి ఒక దండలా చేసి నవగ్రహాల గుళ్ళో గురువారం నాడు పొద్దున 7:20 లోపు వేసేయాలి. ఎందుకంటే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయే గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. పిల్లలకు సంబంధించి ఏ పీడితం ఉన్నా కానీ తీర్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆయనే బృహస్పతి. ఆయన గురువుడు, దేవతలందరికీ గురువు. ఏ గ్రహం బాగాలేదు జాతకంలో, ఒక్క గురువు బాగుంటే చాలు, తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతాడు. ఇంకా యుక్త వయసుకు వచ్చారు మా పిల్లలు, 18 సంవత్సరాలు దాటాయి అంటే కనక పుష్య రాగం అనేటువంటి ఉంగరాన్ని పెట్టండి. ఉంగరాల్లో కూడా చాలామంది కావాలంటే ఇదే ఛానల్లో మనం సపరేట్గా ఒక ఎపిసోడ్ చేసుకుందాము. ఒక్కొక్క ఉంగరానికి ఒక్కొక్క ప్రతిఫలం విశేషంగా ఉంటుంది. అందున ఒక్కొక్క ఉంగరం ఒక్కొక్కరు పెట్టాలి. ఈ కనకపుష్యరాగం అనేటువంటి ఉంగరం ఖచ్చితంగా తల్లి చేతుల మీదుగానే పెట్టాలి. ఎందుకు? మన యొక్క మొట్టమొదటి గురువు ఎవరండి? తల్లి. కాబట్టి ఈ రాశి వారికి విశేషంగా తల్లి ఎవరైతే ఉంటారో వారు ఉంగరం, కనకపుష్యరాగం ఉంగరం ఇలా చేతికి పెట్టండి. ఇండెక్స్ ఫింగర్ అంటారు, అంటే గురువులు చూపించే మార్గము అని అర్థం. అలా
ఈ రాశి వారందరూ కూడా గురువుకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజాది క్రతువులు చేసుకోవడం ఉత్తమం. ఓం బృహస్పతయే నమః ఈ మంత్రం చాలు. విద్యార్థులందరూ కూడా విశేషంగా ఈ మంత్రాన్ని, ఉద్యోగస్తులకు కూడా గురుబలం కావాలి, వారు కూడా ఈ యొక్క మంత్రాన్ని చెప్పొచ్చు. లేదు మేము ఇంకేదన్నా చెప్పగలము అని అంటే తత్పురుషాయ విద్మహే సర్వశ్రేష్ఠాయ ధీమహి తన్నో బృహస్పతి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఉద్యోగస్తులు ఎవరైనా సరే జపంగా చేయొచ్చు. ఇక గృహిణీల విషయానికి వస్తే అడ్మినిస్ట్రేషన్ పవర్ మీ హ్యాండ్ ఓవర్లో ఉంది, మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చు అనేటువంటి వారు కూడా ఉంటే కనుక పెరుగన్నము నైవేద్యంగా ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అమ్మవారికి 9 రోజులు పెట్టండి. అది కూడా బాదమాకు కానీ లేకుంటే మనకి ఆకులు అండి, పేపర్ ప్లేట్లు కాదు, మోదుగుతో చేసినటువంటి ఆకులలో అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం నైవేద్యం పెట్టి ప్రతిరోజు ఈ 9 నవరాత్రుల్లో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వారందరికీ సంబంధించి జాతక దోషాలన్నీ కూడా పోతాయి. ఇక దీపం విషయానికి వస్తే ఈ రాశి వారు విశేషంగా దీపారాధన చేయాలి అంటే ఎర్రటి రంగులో ఉండేటువంటి, అంటే విప్ప నూనె, ఆముదము ఈ రెండింటినీ కలపాలి. విప్ప నూనె, ఆముదము ఈ రెండింటినీ కలిపి ఎర్రటి వస్తువులతో, అంటే తామర ఒత్తులు లేదా ఎర్రటి ఒత్తులతోని కొంచెం కుంకుమ తీసుకొని ఆ ఒత్తులకి 2 వైపులా పెట్టి దాంతో దీపం పెట్టండి. ఇది 9 రోజులు, అమ్మవారి నవరాత్రుల్లో ఉన్న 9 రోజులు విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అయ్యా మరి మేము ఆడవాళ్ళు బహిష్టైన వాళ్ళు ఉంటారు, నవరాత్రులు అయ్యే అవకాశం ఉంది అంటే మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే మీ ఆడపిల్లతో, మీ కూతురుతో పెట్టించండి, లేదు మీ అబ్బాయితో పెట్టించండి. చెప్పడం అయితే మీరు చెప్పొచ్చు కదా, మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు, కానీ నాన్న ఇలా చేయి అని పిల్లలతో చేయించండి. లేదు పెళ్ళయింది, భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు, మీ భర్తతో చేయించండి. ఈ 5 రోజులు వారికి దూరంగా ఉండండి, తాకకుండా ఉండండి. ప్రత్యేకంగా సపరేట్గా కూర్చొని ఉండడం వల్ల ఎటువంటి శౌచం అనేది వాళ్ళకి అంటది కాబట్టి మీరు చేయండి. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ రాశి వారు పొందవచ్చు. ఇక కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే దురుసుగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. అది కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ మీకు రివర్స్ అవుతాయి చాలా వరకు. కాబట్టి కాస్త మాట్లాడేటప్పుడు డిసిషన్ కూడా మీరు చెప్పకండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీ లాయర్ ద్వారానో లేకుంటే ఇంకొక మనిషి ద్వారానో చెప్పండి. దానివల్ల కూడా ఎటువంటి దోషములు లేకుండా ఉంటుంది. ఇక సినిమా రంగానికి సంబంధించి అలాగే రాజకీయాలకు సంబంధించి ఈసారి కాంట్రవర్సీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అంటే అక్కడికి అసలు ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో ఏదో డ్రగ్స్ గొడవ అయింది, దాంట్లో తీసుకొని మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. మీరు తప్పు చేయకపోతే నిర్భయంగా వెళ్ళి నా తప్పు లేదు అని నిరూపించుకోండి, ఎటువంటి దోషం ఉండదు. ఇవి ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతక విశేషాలు, మాస ఫలితాలు. స్వస్తి.